నిజంగా సోల్మేట్ ఆత్మబంధువు అనేవాళ్ళు ఉంటారా, లేక అది మన భ్రమ మాత్రమేనా అని ఒక ఆవిడ కృష్ణుడిని అడిగింది. అప్పుడు కృష్ణుడు మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు, పిచ్చిదానా, ఆత్మకి జత అనేది ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఒంటరిది కాదు, అది తనలో తాను పరిపూర్ణమైనది. నువ్వు సోల్మేట్ అనుకునే వ్యక్తి నిన్ను పూర్తి చేసేవాడు కాదు, నీ మనసుని నీకు అద్దంలా చూపించే వ్యక్తి మాత్రమే. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రపంచమంతా వెతకాల్సిన పనిలేదు. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు, ఆ వ్యక్తి నీకు కనిపిస్తాడు. ఆయన ఇంకా ఇలా చెప్పారు, ఒంటరితనం వల్లో, ఏదో అవసరం వల్లో లేదా భయం వల్లో కాకుండా, ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా కలిసినప్పుడు అక్కడ నిజమైన ప్రేమ పుడుతుంది. అలా ప్రేమ కలిగినప్పుడు మనసు ఇతనే నా సోల్మేట్ అని నమ్ముతుంది. కానీ నిజానికి అది ఒక గుర్తింపు మాత్రమే, నుదుటి రాత కాదు. కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు, నీ మనసు ఖాళీగా ఉంటే ఎదుటివారిని పట్టుకుని వేలాడతావు. అదే నీ మనసు నిండుగా ఉంటే నీ ప్రేమను పంచుతావు. అలా పంచడమే నిజమైన ప్రేమ. సోల్మేట్ ఉన్నారా లేదా అని వెతకకు. ఏ అంచనాలు, డిమాండ్లు, కండిషన్లు లేకుండా ప్రేమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని చూసుకో. చివరగా ఆయన ఇలా అన్నారు, ప్రేమలో స్వేచ్ఛ ఉన్నప్పుడు ప్రతి కలయిక పవిత్రంగా మారుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే ఎవరైనా నీ సోల్మేట్ కావచ్చు.